శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్కు స్వాగతం. తులారాశి వారికి ఈ నెల 9, 10 తారీఖులలో జరగబోయేది తెలిస్తే నిజంగా మీరు ఆశ్చర్యపోతారు. ఇక పట్టిందల్లా బంగారమే అని చెప్పి ఎందుకు చెప్పవలసి వచ్చిందో తెలుసుకుంటే ఆనందపడిపోతారు. తులారాశి వారు ఎవరు కూడా ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము మీకు చెప్పేది పూర్తిగా అర్థమవుతుంది. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. అయితే వీడియోలోకి వెళ్ళే ముందు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఎందుకంటే మీరు ఇచ్చే ఒక్క లైక్ వల్ల మరికొంతమంది తులారాశి వారికి ఈ వీడియో రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఇక వివరాలకు వెళ్తే తులారాశిలో పుట్టిన వ్యక్తులు ఏ విధంగా ఉంటారో అని చూస్తే వీరి మనస్సు ఎంతో నిర్మలంగా నిష్కల్మషంగా అంటే చాలా మంచి మనసు ఉంటుందని చెప్పొచ్చు. కాకపోతే అప్పుడప్పుడు ఎవరైనా వీరి దగ్గరికి హెల్ప్ కోసం వచ్చినప్పుడు ఆ వచ్చిన వారికి హెల్ప్ చేసిన తర్వాత నా వల్ల వీరు ఏ విధమైన కష్టాన్ని నష్టాన్ని పొందకూడదు, అలాగే నా వల్ల వీరు పూర్తిగా లాభాన్ని పొందాలి అనే ఉద్దేశంతో ఈ రాశివారు ఎవరు కూడా వీరి దగ్గరకు సహాయం కోసం వచ్చినా కూడా కల్లా కపటం అనేది లేకుండా మంచి మనస్తత్వంతో ఆ వచ్చిన వారికి సహాయం చేసి పంపించి వేస్తారు. కానీ ఇప్పుడున్న ప్రస్తుత రోజుల్లో ఎవరు కూడా ఈ విధంగా ఉండరు. ఎందుకంటే ఈ తులారాశి వారికి ఉండేటటువంటి మంచి మనస్తత్వం మరెవ్వరికి కూడా ఉండదు అని చెప్పొచ్చు. ఇక అందరూ బాగుండాలి, అందులో మేము కూడా ఉండాలని చెప్పేటటువంటి మనస్తత్వం అనేది ఈ తులారాశి వారికి చాలా ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా ఈ తులారాశి వారు చాలా సున్నితమైన మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. ఎలా అంటే ఎదుటి వారితో ఏదైనా కానీ మాట చెప్పినా, వారు కసురుకున్నా, వారు కోప్పడినా వెంటనే వీరికి కళ్ళల్లోంచి నీళ్ళు వస్తాయి. కాబట్టి వీళ్ళు చాలా సెన్సిటివ్ పర్సన్స్ అని కూడా చెప్పుకోవచ్చు. ఇక ఈ తులారాశి వారు కుటుంబ పరంగా విషయానికి వస్తే ఈ రాశివారు తన కుటుంబానికి చాలా ఎక్కువగా విలువలు ఇస్తారు. అలాగే చాలా మంచి ప్రాముఖ్యతను ఇస్తారు. అంటే వీరు తమ పేరెంట్స్కి కానీ, వీరి జీవిత భాగస్వామి కానీ, అలాగే వీరి సంతానానికి కానీ చాలా అధికమైన ప్రాముఖ్యతను ఇస్తారు. అలాగే ఎంతో ప్రేమగా చూసుకుంటారు. అంతేకాకుండా ఈ రాశివారు తమ కుటుంబానికి చెప్పకుండా ఏ పని కూడా చెయ్యరు. అలాగే వారిని సంప్రదించకుండా ఏ ఒక్క అడుగు కూడా ముందుకు వేయరు అని కూడా చెప్పొచ్చు. ఇక ముఖ్యంగా ఈ యొక్క తులారాశి వారు ఏదైనా ఒక పనిని మొదలు పెడితే ఆ పని కంప్లీట్ అయ్యేంత వరకు కూడా అస్సలు వదిలిపెట్టరని చెప్పొచ్చు. ఇక ఈ రాశి వారి దగ్గర ఏ విధమైన వ్యక్తిత్వం ఉంటుందంటే, నేను కష్టపడాలి, నలుగురిలో కూడా నాకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకోవాలి, అలాగే నాకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకోవాలి, నాకంటూ ఒక ప్రత్యేకత ఉండాలని చెప్పి దానికోసం ఎంతగానో రాత్రింబహళ్ళు కష్టపడతారు. ఈ యొక్క తులారాశి వారు ఎంత దూరమైనా సరే వెళ్తారు, ఎంత కష్టమైనా సరే చేస్తారు. కడుపు మార్చుకొని అయినా సరే వారు సాధించాలి అని అనుకున్న లక్ష్యాలను అయితే ఖచ్చితంగా సాధించి తీరుతారు అని చెప్పొచ్చు ఈ యొక్క తులారాశి వారు. ఇక ముఖ్యంగా ఈ యొక్క తులారాశి వారు క్రమశిక్షణకు మారు పేరు అని చెప్పొచ్చు. ఎలా అంటే ఈ రాశి వారికి క్రమశిక్షణ అనేది చాలా ఎక్కువగా ఉంటుందని చెప్పొచ్చు. ఏ పనులైనా కానీ కుటుంబపరంగా చూసుకున్నా, లేదంటే వృత్తిపరంగా చూసుకున్నా, ఉద్యోగపరంగా చూసుకున్నా, వ్యాపారం పరంగా చూసుకున్నా, ఏ రంగంలో ఉన్నా సరే అన్ని పనులను కూడా క్రమంగా డిసిప్లిన్డ్గా చేసుకుంటారు. ఒకరు వేలెత్తి చూపించేటట్టుగా ఎప్పుడు కూడా ఉండదని వీరి ప్రవర్తన చెప్పుకోవచ్చు. వీరు ఎంతో తెలివైన వారు, చాలా సైలెంట్గా ఉంటారు, చాలా మొండిగా కూడా ప్రవర్తిస్తారు. అనుకున్న పనులన్నీ కూడా అనుకున్న టైంకి చాలా సవ్యంగా పూర్తి చేస్తారు. ఒక రకంగా చెప్పాలంటే తులారాశి వారు చాలా మొండివారని కూడా చెప్పొచ్చు. ఎప్పుడు ఎక్కడ ఎవరికి ఏ విధంగా సమాధానం చెప్పాలో వీరికి చాలా బాగా తెలుసు. ఒకరి చేత ఒక మాట పడరు. అలాగే ఒకరు ఎగతాళి చేస్తున్నా, గేలి చేస్తున్నా అవేవి కూడా వీరి కాలి గోర్కు కూడా తగలలేవని చెప్పొచ్చు. ఇక ఎవరైతే ఈ తులారాశి వారిని గతంలో అవమానించారో, అలాగే వీరిని 10 మందిలో
చిన్న చూపు చూశారో వారి అంతు తేల్చేదాకా ఈ రాశివారు అస్సలు వదిలిపెట్టరు అని కూడా చెప్పొచ్చు. అంతేకాకుండా వీరి జీవితంలో వీరు ఒక స్టేజ్లో ఉంటారు. ఎప్పుడైనా కానీ ఒకరికి ఇచ్చే స్థాయిలో ఉంటారు, కానీ ఒకరి దగ్గర తీసుకునే స్థాయిలో మాత్రం అస్సలు ఉండరు. ఇక ఈ యొక్క తులారాశి వారికి ముఖ్యంగా శని ప్రభావం అనేది ఏమాత్రము ఈ సంవత్సరంలో ఉండదని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఈ విశ్వాసనామ సంవత్సరంలో ఈ యొక్క తులారాశి వారికి శనిదేవుని యొక్క పూర్తి సహకారం కూడా వీరు చేస్తున్న తలపెట్టిన అన్ని పనులన్నీ కూడా సక్సెస్ అవుతాయని చెప్పుకోవచ్చు. ఎవరైతే ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్నారో ఈ రాశి వారు ఖచ్చితంగా ప్రయత్నం చేయండి. మీకంటూ మీరు కోరుకునే మంచి ఉద్యోగం మంచి సంస్థలో వచ్చి తీరుతుందని కూడా చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఉద్యోగంలో ఎవరైతే ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్నారో వారికి కూడా వారి ఉద్యోగాలలో మంచి ప్రమోషన్ వస్తుంది. అలాగే మీకు జీతాలు కూడా పెరుగుతాయి. మీ ఆర్థిక స్థితిగతులు ఎంతో బాగా వృద్ధి చెందుతాయి. అదేవిధంగా ఎవరైనా కొత్తగా వ్యాపారం మొదలు పెట్టాలని అనుకుంటున్నటువంటి ఈ రాశివారు తప్పకుండా మీరు ఈ విశ్వాసనామ సంవత్సరంలో వ్యాపారాన్ని మొదలు పెట్టండి. మీ వ్యాపారం అనేది ఖచ్చితంగా అభివృద్ధి బాటలో నడుస్తుంది. మీరు చేస్తున్న వ్యాపారం పట్టిందల్లా బంగారం అవుతుంది. 3 పూలు 6 కాయలుగా మీ వ్యాపారం విరాజిల్లుతుంది. ముఖ్యంగా ఈ యొక్క తులారాశి వారు ఎవరైతే వివాహం కోసం ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఈ విశ్వాసనామం కొత్త సంవత్సరంలో 100% వారి యొక్క వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. మీకు పెళ్లి జరుగుతుంది. అలాగే మీ దాంపత్య జీవితం కూడా చాలా అన్యోన్యంగా సాగుతుంది. ముఖ్యంగా ఈ యొక్క తులారాశి వారు మీ జీవితంలో ఒక బ్యాడ్ హ్యాబిట్ని మీరు ఖచ్చితంగా దూరం చేసుకోవాలి. బ్యాడ్ హ్యాబిట్ అని ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే ఈ యొక్క రాశివారు ఎంతో మంచి వ్యక్తిత్వం కలవారు, ఎంతో మంచి మనసున్నవారు. అందరూ కూడా ఈ విధంగా ఉంటారని అనుకోవడం నిజంగా ఒక బ్యాడ్ హ్యాబిట్. ఎందుకంటే ఎంతో తేలికగా ఎదుటివారిని నమ్మేస్తూ ఉంటారు. కొంచెం మంచిగా మాట్లాడిన చాలు చాలా ఈజీగా ఎదుటివారిని నమ్మేస్తూ ఉంటారు. కాబట్టి దీని కారణంగా ఈ రాశి వారిని చాలా మంది నష్టపరచాలని చూస్తారు. ముఖ్యంగా వీళ్ళు నా బంధువులు, వీళ్ళు నా వాళ్ళు అన్నట్లుగా ఉంటారు. కాబట్టి మొహమాటాన్ని ఒకటి తగ్గించుకోండి. ఈ ఒక్క మొహమాటాన్ని మీరు తగ్గించుకుంటే మాత్రం మీరు మీ జీవితంలో చాలా పై స్టేజ్కి వెళ్తారని కూడా చెప్పుకోవచ్చు. ఇక ముఖ్యంగా ఈ యొక్క తులారాశి వారికి ఈ నెల 9వ తారీఖు ఏ విధంగా ఉంటుంది అంటే 9వ తారీఖు బుధవారం రోజున విషయానికి వస్తే మీ యొక్క ఉదయం అనేది ఆ రోజు చాలా ప్రశాంతంగా సాగిపోతుంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు మీ పనుల విషయంలో మీరు చేస్తున్న వర్క్ విషయంలో చాలా బిజీగా ఉంటారు. వర్క్ టెన్షన్స్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఎంతో అలసిపోతారు. వర్క్ పరంగా చూసుకుంటే మీ యొక్క ఆరోగ్యం విషయంలో చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్ వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా తలనొప్పి, స్ట్రెస్, భుజాల నొప్పి, గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ ఇవన్నీ కూడా కొంచెం ఇబ్బంది పెడతాయి. మీరు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఒకరితో మీరు ఎప్పుడు కూడా పోటీ పెట్టుకోకండి. మీకు మీరే పోటీ. మీ ఆరోగ్యం మంచిగా చూసుకుంటేనే చాలా చక్కగా ఉంటుంది మీ జీవితం అని చెప్పొచ్చు. ఆరోగ్యమే మహాభాగ్యం. కాబట్టి మీకు హెల్త్ ఇష్యూస్ రాకుండా ఉండాలంటే స్ట్రెస్, ఒత్తిడిని తగ్గించుకోవాలి. ప్రతి పనిని ఒక టైం టేబుల్ ప్రకారం వేసుకొని టెన్షన్ లేకుండా మీరు చేసుకోండి, సరిపోతుంది. ఇక 9వ తారీఖున బుధవారం రోజున కుటుంబం పరంగా, సంతానం పరంగా, వృత్తిపరంగా, ఉద్యోగం పరంగా, వ్యాపారం పరంగా చాలా బాగుంటుంది. ఎటువంటి ఢోకా లేకుండా ఉంటుంది. హ్యాపీగా ఆ రోజంతా గడిచిపోతుంది. ఇక 10వ తారీఖు విషయానికి వస్తే గురువారం రోజున ఈ తులారాశి వారు వృత్తి, ఉద్యోగం, వ్యాపారంలో ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఆర్థిక పరంగా అభివృద్ధి ఉంటుంది. డబ్బులను బాగా సంపాదిస్తారు. డబ్బు అనుకూలంగా వస్తుంది. మీకు ఆ రోజు పట్టిందల్లా బంగారం అవుతుందని చెప్పొచ్చు. ఇక కుటుంబం పరంగా, సంతానం పరంగా, వృత్తిపరంగా, ఉద్యోగం పరంగా, వ్యాపారం పరంగా చాలా బాగుంటుంది. విద్యార్థులకు కూడా చాలా బాగుంటుంది. ఎంతో హ్యాపీగా రోజు అనేది గడిచిపోతుంది. చాలా సక్సెస్ఫుల్గా గురువారం కూడా జరిగిపోతుంది. ఎటువంటి టెన్షన్స్ అనేవి ఉండవు. ఎటువంటి కష్టాలు, నష్టాలు, బాధలు, ఇబ్బందులు అనేవి అస్సలు ఉండవు గురువారం రోజు అని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆన్లైన్ బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుంటే మేము చేస్తే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.